అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ తొలి ప్రేమ 5వ భాగం. రచన కొమ్మూరి సాంబశివరావు గారు. ఆమె 2 చేతులు అతని మెడ చుట్టూ వేసి అతని తలను తన గుండెలకు అదుముకుంది. గట్టిగా మెత్తగా ఉన్న ఆమె గుండెలకు మొహం రాస్తూ పెదములను ఆమె పొట్ట మీదకి పోనిచ్చాడు. రవి, మాధురి, నన్ను చంపేస్తున్నావు, నేను చచ్చిపోతున్నాను. ఆమె పెదములను తన పెదములతో అదిమాడు. ఆమె కింద పెదమని తన 2 పెదవుల మధ్య బిగించాడు. నాలిక కొనతో అంచులను వెతికి రుచి చూడని మాధుర్యం ఏ మూలల్లో, ఏ తడితో, ఏ పళ్ళ మెరుపుల కిందో దాగున్నట్టుగా నిమిషాలు గడిచిపోతూ ఉన్నా, ఊపిరి ఆగిపోతూ ఉన్నా, ఒళ్ళు వేడెక్కిపోతూ ఉన్నా, రక్తం పొంగి ఒంటిని బిగించి కళ్ళల్లోనూ కణతల్లోనూ పోట్లు పొడుస్తున్నా ఆమె పెదిమలు వదలలేడు. ఆమె తట్టుకోలేకపోయింది. గిలగిలా తన్నుకుంది. చేతులు వంకర్లు తిరిగి అతని భుజాలు పట్టుకుని గిల్లుతున్నాయి. రవి, నన్నేం చేస్తావు అంది. మాధురి, నేనేమైపోతున్నాను? గాలి లేదు వాళ్ళ ఊపిరి తప్ప, వెలుగు లేదు వాళ్ళ కళ్ళల్లో కాంతులు తప్ప, ప్రపంచం లేదు వాళ్ళు తప్ప. మాధురి, నువ్వు నా కోసమే పుట్టావు, చెవి అంచులు ముద్దు పెట్టుకుంటూ చెవిలో అన్నాడు. రవి, అవును, నీ కోసమే పుట్టాను. నువ్వు అంటూ అతని చెంపలు వేళ్లతో నిమురుతూ అతని పెదిమలు ముద్దు పెట్టుకుంది ఆప్యాయంగా, తీయంగా. నీకోసం పుట్టాను, నీకోసం బతుకుతాను, నీకు నాకు ఏది అడ్డం రాకూడదు, అడ్డం రానివ్వకూడదు అంటూ పెదిమలతో ఆమె ఒంటిని రుచి చూస్తున్నాడు. తన ఒంటి నరాలను అతను గోళ్లతో గిల్లి పట్టి వీణ వాయిస్తున్నట్టయింది మాధురికి. ఆమె ఒంటి పరిమళం, ఆమె ఒంటి వెచ్చదనం అతను ఆవహించి ఆమె రక్తంలో, ఆమె మాంసంలో కలిసిపోవాలనే తృష్ణ భరింపరానిదై, నలిగి మసై ఆమె కళ్ళల్లో దాక్కోవాలనే వాంఛతో పిచ్చెక్కి మాధురి, నేను ఇందుకే పుట్టానంటూ ఆమెను తన్నదానిగా చేసుకున్నాడు. అలసి సొమ్మసిల్లి ఆలింగనంలో అలసట తీర్చుకుంటున్నారు. తుఫాను రేగి ఆగిపోయింది. వెచ్చని వేడి ఊపిరి చెంపలకు హాయిగా తగులుతోంది. తన ఒంటి నరాలను అతడి గోళ్లతో గిల్లి పట్టి వీణ వాయిస్తున్నట్టయింది మాధురికి. ఆమె ఒంటి పరిమళం, ఆమె ఒంటి వెచ్చదనం అతన్ని ఆవహించి ఆమె రక్తంలో, ఆమె మాంసంలో కలిసిపోవాలనే తృష్ణ భరింపరానిదై, నలిగి మసై ఆమె కళ్ళల్లో దాక్కోవాలనే వాంఛతో పిచ్చెక్కి మాధురి, నేను ఇందుకే పుట్టాను అంటూ ఆమెను తనని దానిగా చేసుకున్నాడు. అలసి సొమ్మసిల్లి ఆలింగనంలో అలసట తీర్చుకుంటున్నారు. తుఫాను రేగి ఆగిపోయింది. వెచ్చని వేడి ఊపిరి చెంపలకు హాయిగా తగులుతోంది. ఒంటిని కాల్చేసిన చేతులు చల్లగా హాయిగా నిమురుతున్నాయి. ఊగి ఊగి కదిలి కదిలి నిప్పులు రగిలిన శరీరాలు చల్లారి ఒకళ్ళ ఒంటిలోంచి ఇంకొకళ్ళ ఒంటిలోకి చల్లదనం ప్రసరింపజేస్తున్నాయి. రవి, తృప్త్యా? లేదు అన్నాడు అతను. ఆమె చెకితురాలైంది. మనస్సు చివుక్కుమంది. ఏ అని అడిగింది. ఇది కాదు, ఇది చాలదు. నిన్ను చూడగానే నేనేమో అయిపోయాను మాధురి. కళ్ళు కలిసిన శరీరాలు అతుక్కున్న, మాంసం స్పర్శించిన ఈ ఐక్యత చాలదు. అది కాదు, ఇంకా ఏమిటి, ఎలా వస్తుంది అడిగింది ఆమె నవ్వుతూ. నేనంతా మనిషిని ఆపాదమస్తకం నీలోకి వెళ్ళి నీ రక్తంలో కలిసిపోయి దాక్కొని నీ కండల్లో కరిగిపోయి నీ ఒంటిలోకి దూరిపోయి నీలో పడుకోవాలనుంది మాధురి. అప్పటికా నాకు తృప్తి కలగదు. అమాంతం అతన్ని పట్టుకుని నలిపేసింది, ముద్దులతో నింపేసింది. అతన్ని తన మీదకి తనలోకి లాక్కుంది. చిన్నపిల్లవాణ్ణి, పసివాణ్ణి చేసేసింది. తనలో ఇముడ్చుకుంది. రవి, నేనంటే నీకు ఇంత ఇష్టం ఎలా వచ్చింది అని అడిగింది. చాలాసేపటి తర్వాత, ఏమో చెప్పానుగా, నిన్నెప్పుడో చూసినట్టుందని మాధురి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ ప్రేమ ఈ జన్మలోది కాదు, పూర్వజన్మలోంచి వచ్చింది. ఎప్పుడో కిందటి జన్మలోనో, అంతకుముందు ఎన్ని జన్మల క్రితమో నిన్ను నేను ప్రేమించాను. ఈ జన్మలోనూ ప్రేమిస్తున్నాను. ఇలా నిన్ను ప్రేమించడానికే పుట్టాను మాధురి అన్నాడు. ఆమె అతని అరచేతులను, గోళ్లను ముద్దు పెట్టుకుంటూ, అవును రవి, లేకపోతే ఈ ఐక్యతకు అర్థం లేదు. మనిద్దరం కలుసుకున్న మరుక్షణం నుంచి మనలో కలిగిన ఈ స్పందనకు కారణం ఏమిటి అంది. ఉదయ సూర్యుడి ఎర్రని కిరణాలు చూస్తూ మాధురి, నా జీవితానికి ఇదే ఉదయం అన్నాడు రవి ఆమె తల నిమురుతూ.
రవి, నాకు భయం వేస్తోంది. ఎందుకు? ఏమో నాకే తెలియదు. స్పష్టంగా నేను వివాహితురాలని, నాకు ఒక పిల్లాడున్నాడు. ఏమిటిది? మాధురి, తప్పు చేశాననే చింత నిన్ను బాధిస్తోందా? లేదు రవి, అదే విచిత్రం. తప్పు చేశానని కానీ తప్పు చేస్తున్నానని కానీ నేను అనుకోవటం లేదు. ఎలా అనుకుంటాను? నీ చేతుల్లో పడుకోవటం నా జన్మ హక్కు అయినట్టు, నిన్ను ప్రేమించడానికే పుట్టినట్టు అనిపిస్తుంటే తప్పు చేశాననే ఫీలింగ్ ఎలా వస్తుంది? బాగా ఎండెక్కింది, ఇక వెళ్ళాలి కదూ అడిగాడు. అవును, వెళ్ళాలి. ఈ ప్రేమ మనకు ఆనందం ఇస్తుందన్న నమ్మకం లేదు రవి నాకు. ఇవ్వకపోతే పోనీ, ప్రేమ ఉంటుంది కదా, ప్రేమకి ఇంకా ఏదో ఎందుకు కావాలి? ఇలా ప్రారంభమైంది మాధురి రవిల ప్రేమ జీవితం. ఇక ప్రభావతి ఇంటికి వెళ్ళడానికి సిగ్గుపడ్డాడు రవి. తన ప్రవర్తన ఆమెకు అనుమానం కలిగించి ఉంటుంది. ఏమని చెప్పగలడు? మాధురిని ప్రేమిస్తున్నానని చెప్పాలా? అబద్ధం చెప్పలేడు. మాధురిని ప్రేమిస్తున్నందుకు గర్వపడుతున్నాడు. క్షణం విడవకుండా మాధురి రవి 4 రోజులు గడిపారు. పిల్లవాడి పోషణ పూర్తిగా దానికి అప్పచెప్పి రవి పిచ్చిలో పడిపోయింది మాధురి. ఊరికి దూరంగా వెళ్ళి ఏ చెట్టు కిందో కాలవగట్టునో కారు ఆపి రాత్రిళ్ళు గడిపేస్తున్నారు. రవి ఇంట్లో కాలం గడపడానికి ఏ ఆటంకమూ లేదు. కానీ విశాలమైన ఆకాశం, చల్లని చెట్లు, నక్షత్రాలు కావాలి వాళ్ళకి. తన ప్రేమను అవి చూసి ఆనందించాలి, ఈర్షపడాలి. ఇలా అయితే ఏమైపోతాం రవి అన్నదామె 4వ రోజున. ఎలా అయితే ఏమైపోతాం అడిగాడు అతను. నిన్ను విడిచి ఉండలేను, నువ్వు నన్ను విడిచి ఉండలేవు. ఇద్దరిలో ఒకళ్ళం కూడా నిగ్రహం చూపించలేకుండా ఉన్నాం. ఎందుకు నిగ్రహం చూపించాలి? రేపొద్దున్న మెయిల్లో నా భర్త వస్తున్నారు. పిడుగుపడినట్టయింది రవికి. అసలే చీకటిగా ఉన్న రాత్రి మరింత చీకటైపోయింది. 5 నిమిషాలు మౌనంగా ఉండి చివరికి చెప్పేయి అన్నాడు. ఏమని? నిజం చెబితే చెప్పి నా దగ్గరికి వచ్చేయి. ఆ మాట వెనక ఆశ, ఆతృత ఏమంటుందో అన్న భయం దాచుకున్నా దాగలేదు. ఎంత సులభంగా చెప్పావు అని నిట్టూర్చింది ఆమె. కష్టమా? ఆమె జవాబు చెప్పలేదు. ఆమె మొహం తన అరచేతుల్లో బిగించి అతని కళ్ళను ముద్దు పెట్టుకుంది. నువ్వంటే నాకు పిచ్చి అంది. తెల్లారగట్ల ఇంటి దగ్గర దింపారు. మళ్ళీ ఎప్పుడని అడగాలనిపించింది కానీ అడగలేకపోయాడు. ఇవాళ మెయిల్లో ఆమె భర్త వస్తున్నాడు. సాయంకాలం 5 గంటల ప్రాంతాన వస్తాను, ఇంట్లో ఉంటావా అడిగింది ఆమె కారు దిగుతూ. ఉంటాను అని కారు స్టార్ట్ చేశాడు. ఇంటికి వెళ్ళాడు. రాత్రంతా నిద్రలేదు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. కిటికీలన్నీ మూసేసి పడుకున్నాడు. నిద్ర పట్టలేదు. సాయంత్రం 5 అయిందేమోనని చేతి గడియారం చూసుకున్నాడు. 5 నిమిషాలే గడిచాయి. కళ్ళు మూసుకున్నాడు. ఆకాశంలో సూర్యుడికేమిటి పని? కదలడే. మాధురిని చూస్తూ కదలటం మర్చిపోయాడా? సూర్యుడి మీద జలసీ కలిగింది. భోజనానికి హోటల్కి వెళ్ళలేదు. పడుకునే ఉన్నాడు. 3 గంటలైంది. ఆకలేస్తోంది. హోటల్కి వెళ్ళొస్తే మాధురి వస్తుందేమో, ఇప్పుడే వస్తుందేమో, తను కదలకూడదు. గ్లాసుడు మంచినీటి తాగాడు. నేను రవిని కలుసుకోవాలి. ఇక నువ్వు వెళ్ళు అని మాధురి సూర్యుడికి చెప్పుండాలి. అందుకే పరిగెత్తి పారిపోతున్నాడు బాధతో. పాపం ఎంత ఎర్రబడ్డాడో. 6 గంటలైంది. రవి గేటు దగ్గరే నిల్చున్నాడు. మాధురి వస్తోంది. రాకుండా ఎలా ఉంటుంది? చీకటి పడింది. 8 గంటలైంది. అతను గేటు దగ్గర నుంచి కదలలేదు. ఎందుకు ఆలస్యమైందో? ట్యాక్సీ కానీ రిక్షా కానీ దొరకలేదేమో, ఆ మొగుడు రానివ్వలేదేమో. 9 గంటలైంది. 10 గంటలు దాటింది. మాధురి ఇక రాదు. ఆకలితో నీరసం. ఆమె రాలేదని దిగులు. తల పగిలిపోతోంది. సార్, ఎవరో పిలిచారు. రవి గారు ఉన్నారా? నేనే. మాధురి గారు ఈ ఉత్తరం మీకేమన్నారు? రవి ఆత్రంగా చేయి జాపాడు. ఉత్తరం తీసుకుంటూ నువ్వెవరు అని అడిగాడు. వాళ్ళ ఇంటి పక్కనున్న సైకిల్ షాప్లో పనిచేస్తున్నాను. అమ్మగారు సాయంకాలమే ఉత్తరం ఇచ్చారు. షాపు మూసిన తర్వాత కానీ రావటానికి వీలు చిక్కలేదు. రవి జేబులోంచి రూపాయి తీసి ఇచ్చాడు ఆ కుర్రాడికి. ఇక్కడే ఉండు అని కవర్ చింపాడు. రవి, నా కోసం కాచుకొని ఉంటావు, నేను రాలేదని తిట్టుకొని ఉంటావు. ఏం చేయను రవి, ఎలా రాను? నా భర్త నన్ను ఇంట్లో ఇచ్చి కదలకూడదని శాసించారు. ఆయనకి నిజం చెప్పేశాను. నిజం చెప్పకుండా రహస్యంగా నిన్ను కలుసుకోవటం ఎలా? నిన్ను ప్రేమించడం తప్పని అనుకోలేదు నేను. ఆయన అర్థం చేసుకుని విడాకులు ఇస్తారని ఆశించాను. తిట్టారు, కొట్టారు. ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టడానికి వీల్లేదన్నారు. రవి, నిన్ను నేను కలుసుకోలేకపోయినా, ఒకళ్ళనొకళ్ళని చూసుకోకపోయినా మన ప్రేమ నశించదు. ఈ ప్రేమ మనకి భగవంతుడిచ్చాడు. మీరు కలుసుకోకూడదని సమాజం కట్టుదిట్టాలు పెట్టచ్చు. ప్రేమించకూడదని మనసులను ఎవరు అదుపులో పెట్టగలరు? నేను ఎక్కడున్నా, ఎంతకాలం గడిచినా నేను నీదాన్ని. ఆ విషయం జ్ఞాపకం ఉంచుకో.
నన్ను మర్చిపోమని చెప్పలేను, నేను నిన్ను మర్చిపోలేను. ఇక నువ్వు నన్ను మర్చిపోతే భరించలేను. మనం అనుభవించిన ఈ 4 రోజుల ఆనందమే నా జీవితంలో చివరి వరకు మిగిలేది. కళ్ళ నీళ్లతో మాధురి 4 సార్లు చదివాడు ఆ ఉత్తరం. అతనికి ఏడవటం, కళ్ళ నీళ్లు కార్చడం అలవాట్లేదు. గుండెను నలిపేస్తున్న బాధ. మంచం మీద వాలిపోయాడు. దిండులో మొహం దాచుకున్నాడు. మాధురిని చూడకుండా ఎలా బ్రతకటం? ఎందుకు బ్రతకటం? బ్రతకలేడు. మాధురిని తీసుకుని ఈ ఊరి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోతే వెర్రి వెర్రి ఆలోచనలు, మాధురి అభిప్రాయాలతో నిమిత్తం లేని ఆలోచనలు. నీ మీద ప్రేమ పోయింది, వెళ్ళిపోతున్నాను అని ప్రియురాలు చెప్తే కలిగే బాధ ఒక రకం. నిన్నే ప్రేమిస్తున్నాను, నువ్వే నా ప్రాణం, కానీ ఏం చేయటం, పరిస్థితులు అలా ఉన్నాయంటూ కళ్ళనీళ్లతో ప్రియుడి కళ్ళనీళ్లు తుడుస్తూ ప్రియురాలు వెళ్ళిపోతే ఆ బాధ భరించరానిది. తనను ప్రియురాలు మోసం చేసిందని ద్వేషించేందుకు కూడా అవకాశం ఉండదు. రవి పక్క మీద దొర్లుతున్నాడు. సార్, ఉలిక్కిపడి లేచాడు. నేను వెళ్ళనా? ఉత్తరం తెచ్చిన కుర్రాడు అడిగాడు. కొంచెం ఉండు, నేను ఉత్తరం ఇస్తాను, అమ్మగారికి ఇవ్వు చెప్పాడు రవి. మాధురి, ఏం రాయను? నా గుండెలో బరువు, నా దుఃఖం ఏమి రాస్తే తీరుతుంది? మాధురి, 4 రోజుల పాటు నాలో ప్రాణం పోసావు, నా జీవితానికి తోరణాలు కట్టావు, పండగ చేశావు, అయిపోయింది, అంతా అయిపోయింది. చీకటి, కటిక చీకటి, గాలి లేదు, నేను ఎలా బతకను నువ్వు నా పక్కన లేకుండా? మాధురి, నిన్ను ప్రేమించడానికే నేను పుట్టాను, నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నీ భర్త కాదు కదా, భగవంతుడు కూడా నాలో ఆ ప్రేమ జ్యోతిని ఆర్పలేడు. ఈ జీవితాంతం ఇంకో జన్మంటే ఉంటే ఆ జన్మలోనూ నేను నీ కోసం కాచుకుంటాను. ఈ రవి నీకెప్పుడు అవసరమైతే అప్పుడు వచ్చేయి, లేదా నన్ను రమ్మని కబురు పంపు. నువ్వు సుఖంగా ఉండాలి, నువ్వు ఆనందంగా ఉండాలి, నువ్వు కళ్ళనీళ్లు కార్చకూడదు, నువ్వెప్పుడూ నవ్వుతూ ఉండాలి, అంతే నేను కోరుకునేది. అదే నేను నిత్యం భగవంతుణ్ణి ప్రార్థించేది. ఈ జన్మలోనూ ఇంకెన్ని జన్మలకైనా నీ రవి. ఉత్తరం కవర్లో పెట్టి అంటించి కుర్రాడికిచ్చాడు. అయ్యగారు చూడకుండా ఇవ్వమని చెబుదామనుకున్నాడు. నీచంగా తోచింది. కుర్రవాడు వెళ్ళిపోయాడు. ఇంట్లో ఉండలేకపోయాడు రవి. మాధురి రాదని తెలియగానే ఆ ఇల్లు, ఆ గది, ఆ వసార, ఆ ఇంట్లో వస్తువులన్నీ భరించలేనివిగా తోచాయి. కారెక్కి బయలుదేరాడు. ఎక్కడెక్కడ తిరిగాడో అతనికే తెలియదు. ఎన్ని మైళ్ళు తిరిగాడో చూడలేదు. తెల్లారుతుందని గమనించలేదు. దారి తెన్ను లేని ఆలోచనలు, అర్థం లేని ఆలోచనలు. అవి పగటి కలలు కావు, పేడ కలలు కావు. మాధురితో తను గడిపిన మధుర క్షణాలు జ్ఞప్తికి వస్తున్నాయి. మాధురి నవ్వు ఇక తనకు వినపడదు. మాధురి కళ్ళల్లోకి ఇక చూడటానికి వీలు లేదు. మాధురి చేతులు ఇక తనను లాలించవు. ఆ విషయం మనసులోకి ఇంకగానే తల తిరిగినట్టయింది. కళ్ళు చీకట్లు కమ్మాయి. బాగా ఎండెక్కింది. కారు ఇంటికి మళ్లించాడు. గేటు దగ్గర ఆపాడు. తలుపు తెరిచుంది. రాత్రి తాళం వేయటం మర్చిపోయాడు. తను ఇలా శుష్కించిపోయి దీనంగా ఎవరికి కనపడకూడదు. గడ్డం గీసుకోవాలి, డ్రెస్ చేసుకోవాలి. తల వంచుకుని హాల్లోకి వెళ్ళాడు. లోపల గదిలోంచి సన్నగా ఏడు వినిపిస్తోంది. ఎవరూ తన ఇంట్లోకి వచ్చి ఏడుస్తున్నారు. పడగ్గ దగ్గరికి తొంగి చూశాడు. తన కళ్ళను తనే నమ్మలేకపోయాడు. నిజమా భ్రమ? కళ్ళు నులుముకొని చూశాడు. మంచం మీద కూర్చుంది. జుట్టు చెదిరిపోయింది. ఎర్రని చీరగట్టుకుంది. అంత ఎర్రగానూ ఉన్నాయి కళ్ళు. ఏడ్చి ఏడ్చి కళ్ళల్లోంచి జారి పడుతున్నాయి నీళ్ల చుక్కల ముత్యాల్లాగా. మాధురి అన్నాడు పట్టలేని ఆనందంతో. రవి అన్నది ఏడుస్తూనే. అడుగు ముందుకేశాడు. ఆమె కదిలింది. ఒకళ్ళకొకరు వచ్చే వరకు కాచుకునే సహనం ఏ ఒక్కరికీ లేదు. గది మధ్య కలుసుకున్నారు. చేతులు జాపి ఒకళ్ళనొకళ్ళు పట్టుకున్నారు. కరుచుకుపోయారు. గట్టిగా బిగించుకుపోయారు. ఊపిరి పీల్చడం మానేశారు. మాధురి, రవి వాళ్ళ తపన, చిత్తక్షోభ, ఆ ప్రేమ, ఆ పేర్లలో, ఆ పిలుపుల్లో ఇమిడ్చి స్మరిస్తున్నారు. పెదిమెలకు అందిన చోటల్లా ముద్దులు పెట్టుకున్నాడు. చేతులకు తగిలిన చోట్లంతా ఆప్యాయంగా నిమురుతోంది. నువ్వు లేకుండా బ్రతకలేను రవి, నీ చేతుల్లో చచ్చిపోతాను, బతకలేను, నన్ను చంపే అంది గొల్లుమని ఏడుస్తూ. మాధురి, నన్ను విడిచి వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు నాకు కావాలి. నువ్వు నా కోసం పుట్టావు. భగవంతుడు కూడా అప్పుడప్పుడు పొరపాట్లు చేస్తాడు. ఏదో పొరపాటు జరగడం వల్లనే నీకు ఇంకెవరికో పెళ్ళయింది. ఆ పొరపాటు సరిదిద్దుకునేందుకే మనం కలుసుకునేటట్టు చేశాడు. నిన్ను వదలను. వద్దు, వదలకు. నా మీద నుంచి చేతులు తీసేకు. ఇంకా గట్టిగా కౌగిలించుకో రవి. నా పెదిమలను విడవకు. రక్తం కారని నీ ఇష్టం. నా శరీరానికి నీ శరీరానికి మధ్య గాలి కూడా దూరటానికి వీల్లేదంటూ రొప్పుతూ, అతని జుట్టు పీకుతూ, అతని గడ్డం ముద్దు పెట్టుకుంటూ, అతని తన మీదకి లాక్కుంటూ ఏడుస్తోంది. చెవుల వెనక, మెడ కింద, కనురెప్పల మీద, గడ్డం మీద గుంటలో ఆమెను ముద్దులతో నింపేస్తూ, తడి చేస్తూ, నలిపేస్తూ ఆయాసపడిపోతున్నాడు అతను.
ఆమె ఊపిరిలోంచి ప్రాణం పోసుకుంటున్నాడు. ఆమె పెదవుల తడిలోంచి అమృతం పీలుస్తున్నాడు. ఆమె కళ్ళల్లోంచి వెలుగు నింపుకుంటున్నాడు. తనకు కనిపించదనుకున్న మాధురి మళ్ళీ తన చేతుల్లో. అంతే, అన్నీ మరిచిపోయాడు. అంతలో ఆమె కెవ్వున కేక పెట్టింది. రవి తలెత్తి చూశాడు. ఆమె జుట్టు పట్టుకుని ఎవరివో 2 చేతులు. ఎవరు నువ్వు? ఎందుకు లోపలికొచ్చావు? అరిచాడు. ఎవర్నా? వెటకారంగా నవ్వాడు ఆమె జుట్టు పట్టుకున్న మనిషి. జుట్టు వదులు ముందు అని అతను 2 చేతులు లాగేశాడు రవి. చెప్పవే, నేనెవరినో చెప్పవే విడికి. నేనా? నేను దీని మొగుణ్ణి, మెడలో పసుపు తాడు కట్టిన మొగుణ్ణి అన్నాడు పిచ్చిగా అరుస్తూ. అప్పుడు అర్థమైంది రవికి ఆ మనిషి మాధురి భర్త అని. ఒక అడుగు వెనక్కేశాడు. ఆమె మొహం చేతుల్లో దాచుకుని ఏడుస్తోంది. వేణు రవిని తీక్షణంగా చూశాడు. రవి కన్నా 4 అంగుళాల పొడుగ్గా లావుగా ఉన్నాడు. నిన్ను చంపేనా అన్నాడు రవిని చూసి పళ్ళ పటపట కొరుకుతూ. రవి పిరికివాడు కాదు. వేణుని చూసి భయపడలేదు. అతని మీద విపరీతమైన జాలి కలిగింది. అతనికి అన్యాయం చేస్తున్నాననిపించింది. క్షమించండి, ఇందులో ఆమె తప్పేం లేదు, అంతా నా తప్పే అన్నాడు మర్యాదగా. ఏ కష్టం భరించవలసి వచ్చినా తనే భరించాలి. ఆమె మీద ఏగ వాలనివ్వకూడదు. వేణు ఇద్దరిని నిప్పులు కక్కుతూ చూశాడు. మీ ఇద్దరిని ఏం చేయాలో తోచడం లేదన్నాడు. ఏమీ చేయలేరు. ఆమెను కొట్టచ్చు, నాతో కలియబడచ్చు, అంతే అన్నాడు రవి నిశ్చలంగా. నిన్ను జైలుకు పంపిస్తాను అన్నాడు రవి. అవును, వీలుంది, కానీ మీకేం లాభం? నన్ను జైలుకు పంపినంత మాత్రాన మాధురి మళ్ళీ మీదవుతుందా? నేను జైలు నుంచి వచ్చే వరకు కాచు కూర్చుంటుంది అన్నాడు రవి ధైర్యంగా. నోరు ముయ్, సిగ్గుతో తలంచుకోక మాట్లాడుతున్నావు కదా ఇంకా. పెళ్ళి అయిన తల్లి అయిన స్త్రీని ఇలా మోసం చేయటానికి నీకు నీతి గౌరవం లేదు అన్నాడు వేణు. లేవేమో, నాకున్నదల్లా ప్రేమ, మాధురి మీద ప్రేమ. వేణు చెయ్యెత్తాడు రవిని కొట్టడానికి. అంతవరకు కదలకుండా ఏడుస్తూ కూర్చున్న మాధురి ఒక్క గంతును లేచి ఇద్దరికీ మధ్యకొచ్చి నిల్చుంది. ఏమిటిది? మీ ఇద్దరి పోట్లాట అసహ్యంగా ఉంది. నేను మనిషిని, ఇష్టాలు నాకున్నాయి. పోట్లాడి తెలుసుకునేందుకు నేను కుర్చీనో బల్లనో ఎకరం పొలాన్నో కాను అంది. మాధురి ఆ మాట అనగానే అంతవరకు కోపం అణుచుకున్న వేణు ఇక సహించలేకపోయాడు. కాలితో ఆమెనొక్క తన్ను తన్నాడు. సిగ్గులేదు, చండాలపు నీతి లేని రాక్షసివి. పిల్లవాడి మొహం. అరుస్తూ ఏడుస్తూ ఆమెను కొట్టడం ప్రారంభించాడు. ఎప్పుడైతే ఆమె మీద చేయి చేసుకున్నాడో వెంటనే రవి వేణుతో కలియబడ్డాడు. నన్ను కొట్టండి, నా మీద కసి తీర్చుకోండి, ఆడది, ఆమె మీద కాదు అరిచాడు రవి. నువ్వు ఒక పెద్ద మగాడివా రాస్కెల్ అని వేణు రవి మీద విరుచుకుపడ్డాడు. కుర్చీలు బల్లలు దొర్లాయి. గోడలకున్న ఫోటోలు మూల బల్లల మీద ఫ్లవర్ వాజులు బద్దలైపోయాయి. రవి ఎదురు తిరిగి వేణువును కొట్టలేదు. వేణు కొడుతున్న దెబ్బలు తగలకుండా తప్పించుకున్నాడు. మిమ్మల్ని ఇద్దరినీ ఇవాళ చంపేస్తాం అంటూ రొప్పుతూ పళ్ళు కొరుకుతూ అతను విజృంభించాడు. మిస్టర్ వేణు, ఇక చాలు, మీ కోపం చల్లారటానికి అవకాశం ఇచ్చాను. మర్యాదగా ఇంట్లోంచి బయటికి నడవండి అన్నాడు రవి. వెళ్ళను దీన్ని అంటూ వేణు మాధురి మీద పడ్డాడు. జుట్టు పట్టుకుని లాగాడు. ఎక్కడ లేని బలం వచ్చినట్టయింది రవికి. అది నర్వస్ ఎనర్జీయో లేక ప్రేమ బలము. ఒక్క ఉరుకున వేణును సమీపించి 2 చేతులతో మెడ గట్టిగా పట్టుకుని చెరచెర బయటికి లాక్కెళ్ళాడు. గుమ్మం అవతలకు దోసేసి తలుపు గడియ పెట్టాడు. ఒరేయ్ రాస్కెల్, పోలీసులను తీసుకొస్తాను. గుమ్మం బయట నిలబడి తిడుతున్నాడు వేణు. రవి లోపలికి పరిగెత్తాడు. నేల మీద పడుకొని ఏడుస్తోంది మాధురి. మాధురి, దెబ్బ తగిలిందా? ఎక్కడా అడిగాడు ఆప్యాయంగా. ఆమె తల వదిలించి నీళ్లు నిండిన కళ్ళతో అతన్ని చూసింది. రవి పెదిమ చిట్లి రక్తం కారుతోంది. రవి, ఏమిటిది? ఏం లేదు అంటూ పెదిమ తుడుచుకున్నాడు. ఆ పెదిమను ముద్దు పెట్టుకుంది. రవి, నా వల్ల నీకు బాధే కానీ సుఖం లేదు రవి అంది. నీ నుంచి నేను సుఖం కోరటం లేదు మాధురి, ప్రేమ కోరుతున్నాను అన్నాడు అతను. ఇక అలాగే నేల మీద గట్టిగా కావలించుకుని ముద్దులు పెట్టుకుంటూ వేళ్లతో ఒకళ్ళనొకళ్ళు నిమురుకుంటూ పడుకున్నారు. కాసేపు కళ్ళు మూసుకుంటారు. గుండె భారం వల్లో, శరీరపు అలసట వల్ల కునుకు పడుతోంది ఇద్దరికి. 10 నిమిషాల తర్వాత, పావుగంట తర్వాత ఎవరో ఒకళ్ళు ఉలిక్కిపడి లేచి తృప్తిపడి మృదువుగా ఒక ముద్దు పెట్టుకుంటారు. ఏమిటి మాధురి అడుగుతాడు అతను. నువ్వు ఇక్కడ ఉన్నావో లేదో అని అంటుందామె. ఎక్కడికి వెళ్తాను నిన్ను విడిచి అంటాడు అతను. అన్నం తినలేదు, మంచినీళ్ళు కూడా తాగలేదు, ఆ నేల మీద నుంచి కదలలేదు. మంచం మీదకో సోఫా మీదకో వెళ్లేందుకు అయ్యే క్షణాలు కూడా దూరం అవటానికి ఒప్పుకోలేదు ఆ ఇద్దరు. వేణువుని, అతని బెదిరింపులని, అన్ని అవసరాలను మర్చిపోయి ఏనాడు అనుభవించని శాంతి, ఆనందం అనుభవిస్తూ అలాగే పడుకున్నారు. ఇక చీకటి పడుతోంది. ఎవరో తలుపు తట్టారు. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.